ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. సీజ్ ద షిప్ వ్యవహారంలో కేంద్రం పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ షాక్ కు గురయ్యారు. అయితే సీజ్ ద షిప్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కి ఆ షాక్ తగిలినట్టుగానే భావించాలి. ఆ షిప్ ని వదిలేనట్టుగా అటు ఎన్సీఎల్ నుంచి అధికారులకి లేఖలు సంధించారు. లేఖలు వచ్చాయి. సీజ్ ద షిప్ కుదరదన్న కేంద్రం షిప్ ను ఆఫ్రికాకు పంపాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. రోజుకో చర్చకు దారితీస్తోంది ఈ సీజ్ ద షిప్ స్టెల్లా షిప్ వ్యవహారం. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్ కు వచ్చినటువంటి ఆ షిప్ కాకినాడ పోర్ట్ లోనే సుమారుగా నెల రోజుల పాటుగా ఇక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. షిప్ నిలిచిపోవడంతో తాజాగా అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు బియ్యం ఎగుమతిదారులు. సుమారుగా 28 మంది కలిసి నౌకను అద్దె తీసుకున్నారు. 15 మంది బియ్యం లోడింగ్ కూడా పూర్తయింది. పవన్